హలో నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ప్రభాస్ గత సినిమాల విషయంలో జరిగిన తప్పుల్ని కల్కి విషయంలోనూ రిపీట్ చేస్తున్నారా? రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కూడా ఎందుకు ఇంకా దర్శక నిర్మాతలు సైలెన్స్ తో కూడిన సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? ఏ విషయాన్ని ఎందుకు స్పష్టంగా చెప్పట్లేదు? వాయిదా పడితే కొత్త డేట్ ఎప్పుడు? పడకపోతే ప్రమోషన్స్ లో ఆలస్యం ఎందుకు? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. కల్కి సినిమా విషయంలో కన్ఫ్యూజన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అధికారికంగా ఈ సినిమా రిలీజ్ ఇంకా మే 9 అంటున్నారు మేకర్స్. వాయిదాపై ఎలాంటి అధికారిక సమాచారము లేదు. ఒకవేళ అదే నిజమైతే రిలీజ్ కు ఇంకా 35 రోజులే ఉంది. మరి ప్రమోషన్స్ ఎక్కడా అంటున్నారు అభిమానులు. ఇక్కడే నిర్మాతలపై వాళ్లు కోపంగా ఉన్నారు. రిలీజ్ డేట్ తో మాకు సంబంధం లేదు, కనీసం ఒక్క అప్డేట్ ఇవ్వండి చాలు అంటున్నారు ఫ్యాన్స్. మరోవైపు ఎన్నికల కారణంగా సినిమాను మే 9న విడుదల చేయలేని పరిస్థితి నిర్మాతలది. అందుకే ఎలక్షన్స్ తర్వాతే సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. సినిమాను పోస్ట్ పోన్ చేస్తే అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయం కూడా నిర్మాతల్లో లేకపోలేదు. ఎందుకంటే ప్రభాస్ గత సినిమాలపై దీని ప్రభావం భారీగానే పడింది. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలకు డేట్స్ వాయిదా వేసినప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ బాగా జరిగాయి. కల్కికి అభిమానుల నుంచి ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు మేకర్స్. నిజానికి మే 9న కల్కి రిలీజ్ కు అన్ని సిద్ధంగానే ఉన్నా ఎన్నికలు అనుకోని అడ్డంకిగా నిలిచాయి. ఇదే విషయాన్ని ఫ్యాన్స్ కు అర్థమయ్యేలా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. ఎన్నికల ఫలితాలు వచ్చాకే ఆగస్టులోపే ఓ మంచి డేట్ చూసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. అవన్నీ తర్వాత ముందైతే అప్డేట్స్ ఇవ్వండి అనేది ఫ్యాన్స్ డిమాండ్. మరి ఏం చేస్తారో చూడాలిక. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాకి డేట్స్ ఎప్పుడు ఇస్తారు? ఇస్తే దేవరని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? వార్ కోసం దేవరని పక్కన పెడతారా, లేదంటే రెండు సినిమాలని ఒకేసారి బ్యాలెన్స్ చేస్తారా? ఇవే అనుమానాలు తారక్ ఫ్యాన్స్ లో చాలా రోజులుగా ఉన్నాయి. ఇన్నాళ్లకు వార్ 2 పై ఆ కన్ఫ్యూజన్ పోయింది. దేవరపై కూడా ఓ క్లారిటీ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ప్లానింగ్ చూసి అభిమానులు కూడా అదుర్స్ అంటున్నారిప్పుడు. దేవరతో పాటు వార్ 2 కూడా కమిట్ అవ్వడంతో ఈ రెండింటి మధ్య ఖచ్చితంగా క్లాష్ తప్పదని ముందు నుంచి అనుకుంటున్నారంతా. అది తారక్కు తెలియంది కాదు. అందుకే డేట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు యంగ్ టైగర్. కొన్ని రోజులుగా దేవర షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతోంది. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ జరుగుతోంది. దీని తర్వాత వార్ 2 వైపు వెళ్తున్నారు తారక్. ఏప్రిల్ 16 నుంచి వార్ 2కు డేట్స్ ఇచ్చారీన. 10 రోజుల పాటు ముంబైలో జరగబోయే ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. వార్ 2లో స్పైగా నటించబోతున్నారు తారక్. ముంబైలో 10 రోజుల షెడ్యూల్ తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చి దేవరతో బిజీ కానున్నారు తారక్. దేవర పార్ట్ 1 షూటింగ్ చివరి దశకొచ్చేసింది. మరో నెల రోజుల్లో ఇది పూర్తి కానుంది. దీని తర్వాత పూర్తిగా వార్ 2 పై ఫోకస్ చేయనున్నారు తారక్. మొత్తానికి దేవర పూర్తయ్యే వరకు తారక్కు ఈ రెండు పడవల ప్రయాణం తప్పేట్లు లేదు. ఓ సినిమా ఫుల్ రన్ లో 250 కోట్లు వసూలు చేస్తేనే పండగ చేసుకుంటారు నిర్మాతలు. అలాంటిది ఒక్క సినిమా కోసమే 250 కోట్ల రెమ్యూనరేషన్ అడిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఊరుకోండి, మరి 250 కోట్లు ఎవరండి అడిగేది అనుకుంటున్నారు కదా? నమ్మట్లేదా? మరి అడుగుతున్న ఆ సూపర్ స్టార్నే చూపిస్తే అప్పుడు కూడా నమ్మరా? 100 కోట్ల పారితోషికం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. మన టాలీవుడ్లోనే 3-4 అగ్ర హీరోలు 100 కోట్లు తీసుకుంటున్నారు. ఇప్పుడేకంగా 250 కోట్లు కావాలంటున్నారు ఓ హీరో. దానికి నిర్మాతలు కూడా సై అనేశారు. ఆయనే దళపతి విజయ్. ఈయన చివరి సినిమా కోసం ఏకంగా 250 కోట్ల వరకు రెమ్యూనరేషన్ కోట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ ఈ మధ్యే పాలిటిక్స్లోకొచ్చారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తానింకా ఒక్క సినిమా మాత్రమే చేస్తానని చెప్పారు విజయ్. అందుకే ఈయన లాస్ట్ మూవీకి డిమాండ్ మామూలుగా లేదు. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించే అవకాశాలున్నాయి. దీనికోసం విజయ్కు 250 కోట్ల పారితోషికం ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. విజయ్ అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు సై అంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. 6 నెలల్లో సినిమా రెడీ అవుతుంది. మహా అయితే 120 రోజుల్లో షూటింగ్ అయిపోతుంది. కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ అవుతుంది. దానికి తోడు విజయ్ గత సినిమాలన్నీ టాక్తో సంబంధం లేకుండా 300 కోట్ల వరకు వసూలు చేశాయి. లియో అయితే 550 కోట్లు క్రాస్ అయింది. విజయ్ రికార్డ్ రెమ్యూనరేషన్ కు మరో కారణం ప్రీ రిలీజ్ బిజినెస్. ప్రతి సినిమాకు కనీసం 300 కోట్ల బిజినెస్ అవుతుంది. అలాగే నాన్ థియేట్రికల్ బిజినెస్ 200 కోట్లకు పైగానే జరుగుతుంది. ఈ ధైర్యంతోనే విజయ్కి 250 కోట్లు కూడా ఇవ్వడానికి సై అంటున్నారు నిర్మాతలు.
విజయ్ చివరి సినిమాను తునీవో ఫేమ్ వినోద్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అనుపమ పరమేశ్వరన్ దారిటు ఇకపై గ్లామర్ క్వీన్ ఇమేజ్ తోనే కంటిన్యూ అవుతారా, లేదంటే మళ్ళీ పర్ఫార్మెన్స్ అంటూ అటువైపు వెళ్తారా? టిల్లుగాడు తీసుకొచ్చిన గ్లామర్ ఇమేజ్ అనుపమ కెరీర్ కు ఎంతవరకు యూస్ కానుంది? ఇకపై ఈ భామ ఎంచుకునే పాత్రలు ఎలా ఉండబోతున్నాయి? టాలీవుడ్ కి కొత్త గ్లామర్ క్వీన్ గా అనుపమ మారబోతున్నారా? ఇండస్ట్రీలో హోమ్లీ ఇమేజ్ రావాలంటే టైం పడుతుంది కానీ గ్లామర్ క్వీన్ అనే ముద్ర రావాలంటే ఎంతసేపు? ఒక్క సినిమా చేసినంతసేపు అంతే. ఇన్నాళ్ళు హోమ్లీ బ్యూటీ నీడలోనే ఉండిపోయిన అనుపమ టిల్లు స్క్వేర్తో డోస్ పెంచేశారు. ఒక్క సినిమాతోనే తన ఇమేజ్ రూపురేఖలు మార్చేసుకున్నారు. ఇప్పుడు అనుపమ అంటే కేర్ ఆఫ్ గ్లామర్ అన్నమాట. కెరీర్ మొదట్నుంచి అనుపమ పరమేశ్వరన్ అంటే పక్కింటమ్మాయి పాత్రలే ఇచ్చారు దర్శక నిర్మాతలు. ఆమె కూడా అందులోనే తన కంఫర్ట్ చూసుకున్నారు. కానీ రౌడీ బాయ్స్ నుంచి అనుపమ ఆలోచనలు మారాయి. టిల్లు స్క్వేర్తో అవి పీక్స్ కు చేరిపోయాయి. గ్లామర్ డోస్ పెంచాలని ఫిక్స్ అయ్యాక అస్సలు తగ్గేదేలే అంటున్నారు ఈ బ్యూటీ. అనుపమ పరమేశ్వరన్ కెరీర్ ఇకపై ఎలాంటి టర్న్ తీసుకోబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటి నుంచి గ్లామర్ రోల్స్ పై ఫోకస్ చేయాలని చూస్తున్నారు అనుపమ. అందుకే దర్శక నిర్మాతలు కూడా ఈమెకు ఆ తరహా పాత్రలే డిజైన్ చేస్తారనడంలో సందేహం లేదు. మరి ఈ గ్లామర్ క్వీన్ ఇమేజ్ తో అనుపమ ఎలాంటి మ్యాజిక్ చేస్తారనేది చూడాలి. ఓవైపు సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది, మరోవైపు హారర్ సినిమాలు కూడా రఫ్ఫాడిస్తున్నాయి. ఇప్పుడు ఈ రెండు సెంటిమెంట్స్ ని మిక్స్ చేసి మిక్సీలో వేసుకుని ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. పైగా 10 ఏళ్ల కింద మంచి హిట్ అయిన సినిమాకి సీక్వెల్ ఇది. ఇంతకీ ఏంటా సినిమా? సెంటిమెంట్స్ అన్నీ ఈ సినిమాకి కలిసొస్తాయా లేదా? తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య సీక్వెల్స్ కు మంచి టైం నడుస్తోంది. గతేడాది కార్తికేయ 2, దానికి ముందు బాహుబలి 2, ఇప్పుడు టిల్లు స్క్వేర్. ఇలా వచ్చిన సీక్వెల్ వచ్చినట్లు రఫ్ఫాడిస్తోంది. మరోవైపు విరూపాక్ష, ఓం భీమ్ భూష్, మసూదా అంటూ హర్రర్ సినిమాలకు కాలం కలిసొస్తోంది. ఈ రెండు సెంటిమెంట్స్ ను కలుపుకునొస్తోన్న సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. అంజలి టైటిల్ రోల్ చేస్తోన్న గీతాంజలి మళ్లీ వచ్చింది. ట్రైలర్ విడుదలైందిప్పుడు. 2014లో గీతాంజలికిది సీక్వెల్. శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటిస్తోంటే సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కోన వెంకట్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తోండగా శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. దయ్యాలతో సినిమా షూట్ చేస్తే ఆ తర్వాత ఏంటి పరిస్థితి అనేది ఈ సినిమా కథ. 10 ఏళ్ల క్రితం గీతాంజలి హిలేరియస్గా పేలింది. మళ్లీ అదే మ్యాజిక్ ఇప్పుడు రిపీట్ చేయాలని చూస్తున్నారు కోన వెంకట్ టీం. దీనికోసమే ఆ మధ్య శ్మశానంలో టీజర్ లాంచ్ ప్రమోషన్స్ విభిన్నంగా ప్లాన్ చేశారు. ఏప్రిల్ 11న విడుదల కానుంది గీతాంజలి మళ్లీ వచ్చింది. మరి చూడాలిక సీక్వెల్ ప్లస్ హర్రర్ సెంటిమెంట్ ఈ సినిమాకు కలిసొస్తుందో లేదో. హీరోయిన్స్ అంటే గ్లామర్ షో మాత్రమే చేయాలా? పాటలకొచ్చి అలా వెళ్ళిపోవాలా? ఏం ఓ సినిమాని మా భుజాలపై మోయలేమా? మోసి చూపిస్తాం అంటూ శపథాలు చేస్తున్నారు మన హీరోయిన్లు. హీరోలతో ఆఫర్స్ రాని ముద్దుగుమ్మలంతా హాయిగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు. మరి వాళ్ళెవరు, ఏం చేస్తున్నారు? సీనియర్ హీరోయిన్లకు ఒకప్పట్ల అవకాశాలు రావట్లేదు. ఇప్పుడంతా కొత్త వాళ్ల జమానా నడుస్తుండటంతో తమన్నా, అనుష్క, నయనతార లాంటి సీనియర్స్ కు లేడీ ఓరియంటెడ్ సినిమాలే బెస్ట్ ఆప్షన్ అయ్యాయి. అందుకే వరుసగా అలాంటి సినిమాలు చేస్తున్నారు మన హీరోయిన్లు. తాజాగా తమన్నా ఓదెల 2తో పాటు మరో 2-3 ఫీమేల్ సెంట్రికల్ సినిమాలు చేస్తున్నారు. భోలా శంకర్ తర్వాత తెలుగులో సినిమాలేవి ఒప్పుకొని తమన్నా సంపత్ నంది కథ అందిస్తున్న ఓదెల 2లో భాగమయ్యారు. గతంలో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ, బెంగాల్ టైగర్, సిటీ మార్లలో నటించారు తమన్నా. ఇక అనుష్క గురించి చెప్పేదేముంది? క్రిష్తో, ఘాతీతో పాటు మలయాళంలోనూ కథనార్ సినిమా చేస్తున్నారు స్వీటీ. రష్మిక మందన సైతం లేడీ ఓరియంటెడ్ సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో అనే ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్నారు. నయన్ పూర్తిగా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడమే మానేశారు. రకుల్, పూజా హెగ్డే సైతం లేడీ ఓరియంటెడ్ కథల వైపు అడుగులేస్తున్నారు. మొత్తానికి సీనియర్ హీరోయిన్లకు ఇదో బెస్ట్ ఆప్షన్ అయిపోయింది. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జారిసోయో.